నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం ఏం మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ఈరోజు ఎపిసోడ్లో అన్నమయ్య జిల్లా కోడూరు సెగ్మెంట్ గురించి మనం చూద్దాం. కోడూరు సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్పై అరవ శ్రీధర్ పోటీ చేయగా వైసీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు పోటీ చేశారు. ఇందులో 11,101 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో అరవ శ్రీధర్ కోడూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చిట్వేల్ కోడూరు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాము అంటూ హామీ ఇచ్చారు. బస్టాండ్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్ని చోట్ల నిర్మిస్తామన్నారు. అలాగే హార్టికల్చర్ రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని తీసుకొస్తామంటూ చెప్పారు. బొప్పాయి, మామిడి రైతులకు మద్దతు ధరను ఇప్పిస్తాము అని చెప్పారు. ఇక గాలేరు నగరి నీరు అందిస్తామని చెప్పారు. అలాగే క్రీడలను ప్రోత్సహిస్తామని, అందుకు ప్రతి గ్రామానికి పవర్ ప్లే గ్రౌండ్ తీసుకొస్తాము అంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. చిట్వేల్ కోడూరు మధ్య బీటీ రోడ్డు అవసరం ఉంది, కానీ ఆ రోడ్డు ఇంకా నిర్మాణం జరగలేదు. గుంతల రోడ్డు కారణంగా పంట ఉత్పత్తుల రవాణా విషయంలో అక్కడి రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక చిట్వేల్ మెయిన్ రోడ్డుపై బ్రిడ్జిను నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ బ్రిడ్జి ఉంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కోడూరు నియోజకవర్గ ప్రజలకు. ఇక గ్రామాల్లో ప్లే గ్రౌండ్ హామీపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. కోడూరులో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. దీంతో జనానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మరోవైపు కోడూరు హాస్పిటల్లో డాక్టర్లు లేరు, సౌకర్యాల కొరత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైల్వే కోడూరుకు బైపాస్ రోడ్డు లేకపోవడం ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న మరో ప్రధాన సమస్య. భారీ వాహనాలతో టౌన్లో రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక కోడూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇది కూడా అక్కడ ప్రధాన సమస్య. గుంజానా నది వెంబడి రిటైనింగ్ వాల్ పెండింగ్లోనే ఉంది. మరోవైపు కోడూరు వెంకటగిరి మీదుగా రోడ్డు లేకపోవడం ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న ప్రధాన సమస్యలు. వీటితో పాటు అనంతరాజుపేట ఏపీఎస్ఏఏ జ్యూస్ ఫ్యాక్టరీ మూత పడింది. దీని కారణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ఫ్యాక్టరీ తెరిస్తే పండ్ల వ్యాపారులకు, కార్మికులకు చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఆ ఫ్యాక్టరీ మూతపడటం కూడా కోడూరులో ఒక ప్రధాన సమస్య. మరి కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యేగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చాలా చురుగ్గా ఉన్నారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు సీఎంఆర్ఎఫ్ పంపిణీలో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది. ఈ అంశాలన్నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ముక్క రూపానందరెడ్డి ప్రభావం ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ పని చేయాలన్నా ముక్క కుటుంబం అనుమతి కావాల్సిందే అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. బలమైన ఇమేజ్ ఎమ్మెల్యేకు లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. పార్టీ ప్రభావంతోనే ఆయన గెలిచారు తప్ప ఆయన ప్రజల్లో తనదైన ముద్ర వేసుకోలేకపోతున్నారు అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్కులు ఇస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 4.7% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 18.3% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 36.1% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 18.3%గా ఉంది. అస్సలు బాగాలేదని చెప్తున్న వారి సంఖ్య 22.8%గా కనిపిస్తూ ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు కోడూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 18% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 46% మంది అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 27% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 4.5% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని ఇంకో 4.5% మంది జనం అంటున్నారు. అంటే ఓవరాల్గా 9% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి ఉంది. మిగిలిన 91% మంది చంద్రబాబు పనితీరుకు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో మనం చూద్దాం. ప్రభుత్వ పనితీరుకు చాలా బాగుంది అని 9.1% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని ఏకంగా 41% మంది మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 27.3% మంది అంటూ ఉంటే, బాగా లేదు అని 13.6% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 9% మంది జనం అంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.6% మంది అంటున్నారు. బాగుంది అని 13.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 36.4% మంది జనం అంటూ ఉంటే, బాగా లేదు అని 31.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 13.6% మంది జనం అంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.5% మంది అంటున్నారు. బాగుంది అని 36.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 9.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 4.5% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 36.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40.9% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 7.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2% మంది జనం మాత్రమే చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతాయి అని 31.8% మంది ప్రజలు నమ్ముతున్నారు. పూర్తి కావు అని 45.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 13.6% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే, తెలియదు అని 9.1% మంది జనం అనుకుంటూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతుంది అని 13.6% మంది జనం చెప్తుంటే, కాదు అని 40.9% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 27.3% మంది జనం అంటూ ఉంటే, తెలియదు అని 18.2% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 18.2% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 63.6% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 9.1% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య ఇంకో 9.1%గా ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 13.6% మంది చెప్తుంటే, రాదు అని 27.3% మంది అంటున్నారు. రావచ్చు అని 54.5% మంది అంటూ ఉంటే, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 4.6%గా ఉంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 9.1% మంది అంటుంటే, నారా లోకేష్ అయితే బాగుంటుందని 40.9% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇవి కోడూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.